ఉదయం సూర్యుడు ఉదయించగానే ముగ్గురు వేటగాళ్ళు అడవిలోకి అడుగుపెట్టారు. వారి చేతుల్లో పెద్ద వలలు, ఇనుప బోనులు, తాళ్ళు ఉన్నాయి. చెట్టు పైనుంచి కర్రీ వాటన్నిటినీ గమనిస్తుంది. కర్రీ, చిట్టి, వాళ్ళు మన ఊహించిన దారిలోనే వస్తున్నారు. చిట్టి, మన ప్రణాళిక సిద్ధంగా ఉంది. అందరికీ సంకేతం ఇవ్వనా? కర్రీ, ఇంకా కాదు, వాళ్ళు వలలు పూర్తిగా పరిచిన తర్వాత. వేటగాళ్ళు చెరువు దగ్గర పెద్ద వల చేశారు. ఇక్కడికి అన్ని జంతువులు వస్తాయి అని నవ్వుకుంటున్నారు. కర్రీ గట్టిగా కాకా అని అరవగానే అది సంకేతంగా మారింది. చెట్లపై దాక్కున్న కోతులు ఒక్కసారిగా దూకి వేటగాళ్ళ టోపీలు లాక్కొని పారిపోయాయి. వేటగాళ్ళు, అయ్యో, ఆ కోతులన్నీ పట్టుకోవాలి, మన టోపీలు తీసుకొని వెళ్ళాయి అని వాళ్ళు కోతుల వెంట పరిగెత్తారు. అదే సమయంలో ఉడతలు వేగంగా వెళ్ళి వలల తాళ్లను కొరికెయ్యడం ప్రారంభించాయి. కొన్ని క్షణాల్లోనే పెద్ద వలలు చిరిగిపోయాయి. వేటగాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి వలలు చిరిగిపోయాయి. వారి కోపంలో బోన్ల వైపు పరిగెత్తారు. అప్పుడే గజరాజు బిగ్గరగా దూసుకు వస్తున్నాడు. అతన్ని వెనుక మరో 2 ఏనుగులు ఉన్నాయి. 3 ఏనుగులు కలిసి ఇనుప బోన్లను తొక్కి పడేశాయి. బోన్లలో చిక్కుకున్న జింకలు, కుందేళ్ళు బయటకు పరిగెత్తాయి. ఒక చిన్న కుందేలు మాత్రం ఇంకా ఒక వలలో చిక్కుకుంది. వేటగాడు దాని వైపు పరిగెత్తుతున్నాడు. చిట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతి వేగంగా ఎగిరి వెళ్ళి వేటగాడి ముఖం ముందు రెక్కలు కొట్టింది. వేటగాడికి ఏమీ అనిపించలేదు. అంతలో కర్రీ వచ్చి తన ముక్కుతో వల ముడిని విప్పింది. కుందేలు బయటకు వచ్చి అడవిలోకి పరిగెత్తింది. కుందేలు, ధన్యవాదాలు చిట్టి, ధన్యవాదాలు కర్రీ. చిట్టి చిరునవ్వు నవ్వింది. అప్పుడు అడవిలోని ప్రతి జంతువు ఒక్కటయింది. జింకలు చిన్న జంతువులను రక్షించి ప్రాంతానికి తీసుకెళ్ళాయి. కోతులు చెట్లపై నుంచి కొమ్మలను విసిరాయి. పక్షులు గట్టిగా అరుస్తూ వేటగాళ్ళను అయోమయంలో పడేశాయి. ఏనుగులు దారిని మూసేశాయి. వేటగాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ భయపడారు. మొదటి వేటగాడు, ఈ అడవి మొత్తం మనకు ఎదురు తిరుగుతుంది. మూడో వేటగాడు, ఇక్కడి నుండి పారిపోదాం. వాళ్ళు తమ సామాన్లన్నీ అక్కడే వదిలేసి పరుగులు తీశారు. అడవి అంతా ఆనందంలో మారుమోగింది.
జంతువులన్నీ కర్రీ చిట్టి చూసి చేశాయి. సింహం ముందుకు వచ్చి చెప్పింది, ఈరోజు మన అడవిని కాపాడింది బలం కాదు, ఐక్యత, తెలివి, స్నేహం. చిట్టి కర్రీని చూసి నవ్వింది. చిట్టి, నువ్వు నన్ను జీవితంలోనే గొప్ప పాఠం నేర్పించావు. వారి కర్రీ అంటుంది. కర్రీ సమాధానంగా చెప్పింది, నేర్చుకోవడం ఆ పనివాడే నిజమైన విజేత. ఆకాశంలో పక్షులన్నీ కలిసి ఎగిరాయి. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఇంకాస్త కథ కొనసాగాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో చూసిన అందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత భాగం కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.